ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశం గుర్తుంచుకోండి. దేవుడు హిజ్కియా రాజుకు 15 సంవత్సరాలు ఆయుష్ కాలం పొడిగిచ్చాడు అనే సంగతి దాదాపు మనందరికీ తెలుసు. చిన్నపిల్లలకు కూడా సండే స్కూల్ కథలో ఆ విషయం మనం చెప్తుంటాం. పెద్దోళ్ళు మనం ఎన్నో ప్రసంగాలు వినుండొచ్చు. క్రైస్తవ లోకానికి హిజ్కియా రాజు ఎంతో పరిచయం. దేవుడు అతనికి ఆయుష్కాలం పొడిగించాడని మనం చెప్పుకుంటుంటాం. అయితే ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు అతనికి ఆయుష్కాలం పొడిగించడానికి కారణాలేంటి? ఇప్పుడు మీరు హిజ్కియా రాజు జీవిత చరిత్ర అంతా పరిశీలన చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ధ్యానం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే బైబిల్లో కొన్ని విషయాలు చదువుతాం, వదిలేస్తాం, లేక ప్రసంగాల్లో వింటాం, సంతోషిస్తాం. అలా కాదు, మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవాలి. వాక్యాన్ని వినటం మంచిదే, ఆ వాక్యాన్ని మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి అన్వయించుకోగలిగినప్పుడు వాక్యపు ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. సో వాక్యాన్ని అనుసరించేవారు వాక్యములో ఉన్న ఆశీర్వాదాలు పొందుకోగలుగుతారు. అది గమనించాలి. కాబట్టి ఇప్పుడు హిజ్కియా రాజు గురించి మనకు తెలుసు, అతని జీవిత చరిత్ర కూడా మనకు తెలిసి ఉండొచ్చు. కొంచెం క్లుప్తంగా కూడా చెప్తాను, ఉపోద్ఘాతం కూడా చెప్తాను. అయితే ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే, దేవుడు అతనికి ఆయుష్కాలం ఎందుకు పొడిగించాడు, ఎందుకు పొడిగించాలనుకున్నాడు, అది అతడు ఎలా ప్రవర్తించాడు, అతని యొక్క స్పిరిచువల్ లైఫ్ గురించి మనం మాట్లాడాలి. ఇప్పుడు దేవుడు అతన్ని కరుణించాడంటే అంతేనా, దేవుడు అతన్ని ఆశీర్వదించాడంటే, అతని యొక్క లైఫ్ ఎక్స్టెన్షన్ చేశాడు అంటే అతడు ఎలా ప్రవర్తించి ఉంటాడు, అతని యొక్క జీవితం ఏంటి, అతని యొక్క స్పిరిచువల్ లైఫ్, అతని యొక్క క్యారెక్టర్, అతడు తన విశ్వాస జీవితాన్ని ఎలా నడుపుకున్నాడు, అతడు ఈ భూలోకంలో ఎలా బ్రతికాడు అనేది ముఖ్యమైన విషయం. ఈ రోజుల్లో మనం కూడా చక్కగా రక్షణ పొందుతున్నాం, బాప్తీసం తీసుకుంటున్నాం, సంఘానికి వస్తున్నాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వయసు పెరుగుతుంది, సీనియారిటీ పెరుగుతుంది, కానీ సిన్సియారిటీ పెరగటం లేదు. ఓ భక్తుడు అన్నాడు, సీనియారిటీ పెరగటం కాదు, సిన్సియారిటీ పెరగాలి అన్నాడు. వయసు అనేది ఆటోమేటిక్గా పెరిగిద్ది, మనం వద్దన్నా పెరిగిద్ది, అవునా కాదా? సంవత్సరాలు గడిచే కొద్దీ వయసు పెరుగుతూ ఉండిద్ది, వయసుతో పాటు సీనియారిటీ కూడా పెరుగుతూ ఉండిద్ది. నేను సంఘానికి వచ్చి 30 సంవత్సరాలండి, 40 సంవత్సరాలండి అని చెప్తాం. సో వయసు పెరిగిద్ది, సీనియారిటీ పెరిగిద్ది. మనిషికి 2 పెరుగుతుంటే వద్దనే కొద్దీ, ఎంట్రుకులు, గోళ్ళు, వాటికి నువ్వేం చెప్పాల్సిన పని లేదు, అంతే కదా. ఇప్పుడు మనిషికి ఎంట్రుకులు పెరుగుతూనే ఉంటాయి, మళ్ళీ మనం కట్ చేస్తాం, మళ్ళీ పెరుగుతాయి. అలాగే గోళ్ళు పెరుగుతాయి, మళ్ళీ కట్ చేస్తాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన వయసు ఎంత పెరుగుతుందో, మరి ఎన్ని ప్రసంగాలు వింటున్నామో, ఎంతోమంది దైవ సేవకులు వచ్చి మనల్ని బలపరుస్తున్నారో, మరి ఆత్మీయ జీవితంలో ఎంతవరకు ఎదుగుతున్నామనేది. వాక్యం విని వదిలేయటమా, లేక వాక్యం విని జస్ట్ సంతోషించటమా, నోట్ చేసుకోవటమా, అనుసరించటమా, ఏ పద్ధతిలోకి వచ్చాం కావాలి. ఈరోజు ఛాలెంజ్ మెసేజ్, జీవితంలో దమ్ముంటే రండ్రా చూసుకుందామని వ్యవహారం అన్నమాట. హిజ్కియా రాజుకు దేవుడు ఆయుష్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు అందరూ. ఎందుకు ఇచ్చాడు? పనిలాగా ఇచ్చాడా? ఇప్పుడు అందరిని తీసుకున్నట్లుగా దేవుడు అతను కూడా తీసుకోవచ్చు కదా. ఎందుకు బ్రతికాడు, ఎందుకు బ్రతికిచ్చాడు దేవుడు, అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సరే, ఓ పని చేద్దాం. ముందు హిజ్కియా రాజు జీవిత చరిత్రకు సంబంధించిన మూలవాక్యం చదువుదాం ముందు. అంటే ఈరోజు మెసేజ్కి చిన్న మూలవాక్యం చదివి తర్వాత ఇతని యొక్క జీవిత చరిత్ర గురించి చిన్న ఇంట్రొడక్షన్ కూడా ఇస్తాను. అప్పుడు లోపలికి వెళ్ళిపోతా సెంటర్ పాయింట్కి. నాదంతా ఎలా ఉండిద్దంటే, ఒక అంశం తీసుకున్నానంటే సాయంత్రం దాకా చెప్పమని అంశం మీదే చెప్తా, బయటికి వెళ్ళను. వాక్యంలో నుంచి బయటికి వెళ్ళే ప్రసక్తే ఉండదు. బయట విషయాలు ఉండవు, రెండోది విమర్శలు ఉండవు. ఆంధ్ర ఎప్పుడు బాగుపడిద్దిరా అంటే, సేవకులు 2 పనులు చేయాలి. ఒకటి, వాక్యంలో నుంచి బయటికి వెళ్ళకుండా ఉండాలి. కానీ ఈ రోజుల్లో మీటింగ్స్లో చూడండి, చర్చిలో చూడండి, టీవీలో చూడండి, వాక్యం తక్కువ, బయట విషయాలు ఎక్కువ చెప్తారు. ఆ బయటికి వెళ్ళటం తగ్గించాలా. రెండవది, ఇతరులు విమర్శించడం తగ్గించాలా.
సేవకుల్ని విమర్శిస్తుంటారు, వేరే మతాలను విమర్శిస్తుంటారు, దేవుళ్ళని విమర్శిస్తుంటారు. అవన్నీ తప్పు. అదంతా చీప్ మెంటాలిటీ, లూజ్ మైండ్ అంటారు. ఇప్పుడు దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఎప్పుడన్నా అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదు. ఎప్పుడన్నా అవసరమైంది కొంచెం ఉదాహరణ కోసం అప్పుడు వెళ్తాం బయటికి. ప్రజలకి ఏదైనా అర్థమయ్యేటట్టు చెప్పాలనుకున్నప్పుడు, అంతేనా, అవసరమైనప్పుడు, అది కూడా జస్ట్ ఏదో ఉదాహరణ అనుకున్నప్పుడు బయటికి వెళ్ళాలి. కానీ బైబుల్ టు బైబుల్. సో దేవుని యొక్క వాక్యం ముందు బయటికి వెళ్ళకుండా చెప్పాలా, సబ్జెక్ట్ మీద నిలబడాలి. రెండవది ఏంటంటే, ఇతరులను విమర్శించకుండా మనం ఏది చెప్పాలో అది చెప్తే చాలు. ఎందుకు ఈ మాట చెప్తానంటే ప్రియులారా, 2020వ సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి వేరు. తర్వాత ఆంధ్రాలో పరిస్థితి మారింది. ఇప్పుడు సువార్త కూడా సరిగ్గా చెప్పనీయట్లేదు. ఒక్కొక్క గ్రామానికి కూడా రానికుండా బ్యాన్ చేస్తున్నారు. ఆటంకాలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే, సరే ఏదైనా అవ్వచ్చు అనుకోండి, కొన్నిసార్లు మనమే వాళ్ళని గెలుక్కుంటున్నామా అనిపిస్తుంది. యూట్యూబుల్లో, డిబేట్లలో వాళ్ళని గెలుక్కొని పనిపాట లేకుండా వాళ్ళని రెచ్చగొట్టి చివరికి అసలు సువార్త ప్రకటించడానికి అవకాశం లేకుండా చేసుకుంటున్నాం. కాబట్టి ఎందుకు మనం చెప్పే సువార్త ఏంటి? ప్రేమ సువార్త. ప్రేమ సువార్త అన్నప్పుడు విమర్శలు ఎందుకు? చెప్పేది ప్రేమ సువార్త అయినప్పుడు విమర్శలు ఎందుకు? నువ్వు చెప్పాల్సింది చెప్పు, అది కూడా ప్రేమతో చెప్పు, సబ్జెక్ట్ చెప్పు. ఈ ఒకరినొకరు విమర్శించుకోవటం వల్ల ఏమవుతుందో తెలుసా? క్రైస్తవులకి అన్యులకి మధ్య ద్వేషభావం ఏర్పడుతుంది. దానివల్ల వాళ్ళు అసలు సువార్త చెప్పనివ్వట్లేదు. మరి మనం ఉందే వాళ్ళ కోసం కదా, దేవుడు మనల్ని ఉంచిందే వాళ్ళ కోసం. మనం సువార్త చెప్పాల్సిన పని ఉంది. మరి వాళ్ళు చెప్పనివ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళని గెలుక్కుంటున్నాం. సువార్త చెప్పేవాళ్ళు బాగానే చెప్తున్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారు, 30 సంవత్సరాల నుంచి దుమ్ము లేపేస్తున్నాం. మాకేం పెద్ద ఆటంకాలు ఉండవు, ఎందుకంటే గెలుక్కోం కదా, సైలెంట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. సువార్త సైలెంట్గా చెప్పుకోవాలంటే, నేను ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో 3000 గ్రామాల్లో సువార్త చేసి నాకు అవార్డు ఇచ్చారు. ది బెస్ట్ రూరల్ ఎవాంజలిస్ట్ ఆంధ్రప్రదేశ్ అని 2 రాష్ట్రాల మీద కలిపి పార్లమెంట్ మంత్రిని పిలిపించి అవార్డు ఇచ్చారు నాకు, సువార్త చెప్పినందుకు. 2 రాష్ట్రాల్లో 3000 గ్రామాల్లో సువార్తని చెప్పాను నేను. ఎవరు చెప్పారు చెప్పమను. ఊరక మాటలు చెప్పడం కాదు, బైబిల్ వదిలిపెట్టి బయట విషయాలు చెప్పడం కాదు. కష్టపడి అన్ని గ్రామాల్లో సువార్త చేశామండి. ఒక్కొక్క రోజు 15-20 కిలోమీటర్లు నడిచాం, కష్టపడ్డాం, సేవ చేశాం. అప్పట్లో పెద్ద ఆటంకాలు లేవు. కానీ ఈ మధ్య 2020 తర్వాత మార్పు వచ్చింది. దానికి కారణం ఎన్నో ఉండొచ్చు అనుకోండి, కానీ మన వైపు నుంచి మనం ఆటంకం అవ్వకూడదు. ఈ మధ్య ఏంట్రా అంటే, చక్కగా ఏసీ రిమోట్ పెట్టుకొని కెమెరా ఒకటి తీసుకొని కూర్చుంటే పని అయిపోద్ది అనుకుంటున్నారు. 2 రోజులు నా ఎమ్మడి తిరిగితే తుప్పు వదిలిద్ది. ఇప్పుడు కష్టపడే బ్యాచ్ లేదు. యూట్యూబ్లో పెట్టేసి ఏదో ఒకటి చెప్పేస్తే, అరే బయట సమాజం వీళ్ళకి ఏం తెలుసు? వీళ్ళు ఏమైనా నడిచి వచ్చిన వాళ్ళ, ఒక గంట సేపు ఎండలో ఉన్నోళ్ళ? మరి ఇప్పుడు జనరేషన్ మారిందండి. దానివల్ల ఏం చేస్తున్నారంటే, వాక్యం చెప్పురా నాయన అంటే వాక్యం వదిలిపెట్టి బయట వాడిని గెలుగుతున్నారు. చక్కగా వాక్యం చెప్పు, తప్పేంటి? ఇప్పుడు దేవుడు నీకు ఏది ప్రేరేపించాడో, లేక నువ్వేది ధ్యానం చేసుకున్నావో, లేక దేవుడు నీకు ఇచ్చిన కృప ఏంటో చెప్పు, అది బాగుండిద్దిగా. దేవుడు ఒక్కోళ్ళకో కృప ఇస్తాడు. సో దేవుడు మనకి ఇచ్చిన కృపను ఉపయోగించుకోవాలి. అది కాబట్టి 3000 గ్రామాల్లో సువార్త చెప్పాము, నోరు మూసుకొని సైలెంట్గా ఉన్నాం. 2000 మంది సేవకులు తయారు చేశాను, నోరు మూసుకొని సైలెంట్గా ఉన్నా. నా దగ్గర ట్రైనింగ్ చేసినప్పుడు సుమారు ఒక 1500 మంది సేవ చేస్తున్నారు. ఇప్పుడు నేను సింపుల్గా ఉన్నాను, ఇలా ఉంటాను. ఇప్పుడు చెల్లని రూపాయి గీతలు ఎక్కువరా అన్నారు పెద్దలో. ఆ చెల్లని రూపాయి ఏంటంటే నలిగి 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 చివరికి ఏమైందంటే దానికి గీతలు ఎక్కువ పడిపోయినాయి. అది ఆ టైప్ ఉండకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని అంటిపెట్టుకొని ఉండాలి. ఈరోజు అంశం ఆలోచిస్తున్నాం. దేవుడు హిజ్కియా రాజుకి 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించాడు, రైటు. దీనికి కారణాలు ఏమిటి అని ఆలోచిస్తున్నాం. అది టాపిక్. దాన్ని ఇప్పుడు నువ్వు ఆలోచించు. అప్పుడు హిజ్కియా రాజు జీవిత చరిత్ర మొత్తాన్ని చెక్ చేయి, తర్వాత ధ్యానం చేయి. ఏంటి అంటే, దేవుడికి అతనిలో నచ్చిన గుణం ఏంటి, లేక అతని ప్రవర్తన ఏంటి, అతను ఆత్మీయంగా ఎలా జీవించాడు, అది ఆలోచించు.
సో ఇప్పుడు నేను ఎలాగ జీవించాలి? అతను నాకు ఉదాహరణగా తీసుకొని, సవాలుగా తీసుకొని, నేను కూడా ఇలా బ్రతికితే బాగుంటుంది కదా, దేవుడు కూడా నన్ను మెచ్చుకుంటాడు కదా, దేవుడు కూడా నన్ను దీవిస్తాడు కదా అనేటువంటి ఆలోచనకి రావాలి. ఓకేనా? సో ఒక వాక్య భాగం చదువుదాం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5, 6 వచనాలు. చూడండి, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం 5, 6 వచనాలు చదువుతున్నాం, గమనించండి. ఓకే, దేవుడు యెషయా ప్రవక్తతో చెప్తున్నాడు. ఓకే, దేవుడు చెప్తున్నాడు, యెషయా ప్రవక్తకు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి హిజ్కియా రాజుతో చెప్పమంటున్నాడు ఈ విషయాలు. ఓకే, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తాను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోతావు. చాలు, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చేదను. చాలు. అంటే చనిపోవలసిన వ్యక్తిని, మరణపు అంచుల వరకు వెళ్ళినటువంటి వ్యక్తిని నువ్వు చనిపోతావని చెప్పి మళ్ళీ దేవుడే చెప్పాడు ఆల్రెడీ. నువ్వు చనిపోబోతున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని కూడా దేవుడే చెప్పాడు. సో దేవుడే నువ్వు చనిపోతావని చెప్పాడు, నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. మరణపు అంచుల దాకా వెళ్ళింది వ్యవహారం. ఇంకా అతడు బ్రతుకుతాడని నమ్మకాలు అతనికి లేవు. సో ఇలాంటి టైంలో అతనికి మళ్ళీ రీలైఫ్ ఎందుకు వచ్చింది? మళ్ళీ దేవుడే చెబుతున్నాడేంటి? ముందు నువ్వు చనిపోతావని దేవుడే చెప్పాడు కదా, నీళ్ళు చక్కబెట్టుకోమన్నాడు కదా, మళ్ళీ నేను నిన్ను స్వస్థపరుస్తాను అన్నాడేంటి? నేను నిన్ను బాగు చేస్తాను, నీకు 15 సంవత్సరాలు ఇస్తాను టైం అన్నాడేంటి? అంటే ఏం జరిగిందంటారు? సో ఇప్పుడు ఇతని యొక్క జీవితాన్ని మనం ఏమి అర్థం చేసుకోవాలి? ఎస్, దేవుడు చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది. ఇది ప్రపంచంలో క్రైస్తవులు మొత్తం తెలుసుకోవాలి. దేవుడు హిజ్కియా రాజుకు ఆయుష్కాలం పొడిగించడానికి 5 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం పరిశీలన చేస్తాం. సంఘానికి వచ్చే ప్రతి ఒక్కడు నోరు మూసుకొని మాటలు వినాలి, బాగుపడాలి. మాట వినాలి, బాగుపడాలి, అది లెక్క. కాబట్టి హిజ్కియా రాజుకి దేవుడు ఎందుకు అలా సెట్ చేశాడో, ఎందుకు రీలైఫ్ ఇచ్చాడో, అతని జీవిత చరిత్ర మొత్తం సారాంశం ఒక 5 విషయాలు ఈ వర్తమానంలో మీకు అందిస్తాను నేను. ఓకే, వాటిని సీరియల్గా చక్కగా నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. వాటిని ఈ రోజు నుంచి మనం పాటించాలి లైఫ్లో, అప్పుడు మొత్తం సెట్ అవుతాయి. సరే, ఈ 5 విషయాలు కూడా ఆలోచించే ముందు హిజ్కియా రాజు గురించి చిన్న ఉపోద్ఘాతం కూడా తీసుకుందాం. అవసరం కదా, చిన్న ఉపోద్ఘాతం. అంటే అతను పరిచయం చేసుకుందాం. అసలు హిజ్కియా రాజు ఎవరు, ఇతను గొడవ ఏంటో కొంచెం అడిగొద్దాం, చర్చికి ఆహ్వానిద్దాం అతన్ని. హిజ్కియా రాజుని పరిచయం చేసుకున్న తర్వాత ఇతని జీవిత చరిత్ర మీకు నేను రెఫరెన్స్ ఇచ్చిన తర్వాత లోపలికి వస్తా. ఓకే, మొట్టమొదటిగా హిజ్కియా రాజు అనగానే మనకేం గుర్తుకు రావాలంటే, యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులలో ఇతడు 13వ వాడు, సీరియల్ నెంబర్ 13. యూదా రాజ్యాన్ని మొత్తం 20 మంది రాజులు పరిపాలించారు. ఆ విషయాలు మనం రాజుల గ్రంథంలో, దినవృత్తాంత గ్రంథంలో చూస్తాం. ఓకే, బైబిల్లో యూదా రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. ఓకే, ఇందులో మంచి రాజులు కొంతమంది ఉన్నారు, చెడ్డ రాజులు కొంతమంది ఉన్నారు. అది సహజమే కదా, మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. అందులో ఇతడు 13వ రాజు. ఓ పాయింట్ వచ్చింది మనకి. తర్వాత హిజ్కియా రాజు యొక్క పరిపాలన, ఇతని పరిస్థితి ఏంటంటే, ఇతడు 25 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. అంటే మంచి యవ్వన ప్రాయంలో, మంచి వయసు అది. 25 సంవత్సరాల వయసు అంటే మన రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యే వయసు. ఇండియాలో ఎమ్మెల్యేగా పనిచేయడానికి 25 సంవత్సరాలు కావాలి, ఎంపీగా పనిచేయడానికి 30 సంవత్సరాలు కావాలి, రాజ్యసభకు పనిచేయడానికి 35 సంవత్సరాలు కావాలి ఈ లెక్కలో. సో హిజ్కియా మంచి వయసులో రాజ్యానికి వచ్చాడు, 25 సంవత్సరాల వయసులో రాజ్యానికి వచ్చాడు. ఓకే, తర్వాత 29 సంవత్సరాలు పరిపాలించాడు. ఇది అతని యొక్క చిన్న వివరణ. 25 సంవత్సరాల వయసులో రాజ్యానికి వచ్చి 29 సంవత్సరాలు రాజ్య పరిపాలన జరిగించాడు. ఓకే,
ఇకపోతే మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. హిజ్కియా రాజు జీవిత చరిత్ర మొత్తం ఒకవేళ మనం చదవాలనుకుంటే దీనికి ఎప్పుడైనా తీరిగ్గా ఉన్నప్పుడు ఒక గంట సమయాన్ని కేటాయించుకొని చదవచ్చు. బైబిల్లో ఇతని చరిత్ర 3 చోట్ల ఉంది. జనరల్గా ఒక భక్తుని జీవిత చరిత్ర లేక ఒక రాజు చరిత్ర 1-2 చోట్లే ఉండిద్ది. ఇతడు దేవునికి ఇష్టమైన రాజు, ఇతని చరిత్ర 3 చోట్ల ఉంది. నేను ప్రిఫరెన్స్ ఇస్తా మీకు. బైబిల్లో హిజ్కియా రాజు జీవిత చరిత్ర 3 చోట్ల ఉంది, మొత్తం 11 అధ్యాయాలు. ఎక్కడెక్కడ ఉంది సార్? నెంబర్ 1 రాజుల 2వ గ్రంథంలో 18, 19, 20 అధ్యాయాల్లో ఉంది. రాజుల 2వ గ్రంథం 18, 19, 20 3 అధ్యాయాల్లో ఇతని జీవిత చరిత్ర మనం చూడవచ్చు. అలాగే దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 29వ అధ్యాయం నుంచి 32వ అధ్యాయం వరకు అక్కడ ఒక 4 అధ్యాయాలు. ఓకే. తర్వాత యెషయా గ్రంథం 36 నుంచి 39 వరకు అక్కడ ఒక 4. సో మొత్తం హిజ్కియా రాజు గురించి 3 చోట్ల బైబిల్లో ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. మొత్తం 11 అధ్యాయాలు. ఈ విధంగా హిజ్కియా రాజు జీవిత చరిత్ర అంతా మనం చదివితే గట్టిగా ఒక గంట టైం పట్టిద్ది అనుకోండి, అంతేనా? చదివితే ఏమైందంటే అతనిలో ఉన్న మంచి చెడు 2 తెలుస్తాయి మనకి. అతనిలో మంచి తెలుస్తుంది, చెడు తెలుస్తుంది. అతనిలో ఉన్న ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ అన్నీ తెలుస్తాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అవన్నీ మనం చెప్పుకోవట్లేదు. మీకు అతని జీవిత చరిత్ర రిఫరెన్స్ ఇచ్చాను. సో ఇప్పుడు హిజ్కియా రాజులు చెప్పదగిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, లోపలికి వచ్చే ముందు హిజ్కియా రాజు యొక్క తండ్రి ఉన్నాడు చూశారు, తండ్రి, అతని పేరు ఆహాజు. ఆహాజు ఎవడరా అంటే పనికిమాలి నెంబర్ 1 అన్నమాట, 2 కాదు. అలాంటోడికి మంచి కొడుకు పుట్టాడు. కొన్నిసార్లు ఏం జరిగిద్దంటే మంచి తల్లిదండ్రులకని చెడ్డోళ్ళు పుడతారు, చెడ్డ తల్లిదండ్రులకని మంచోళ్ళు పుడతారు. మనం చెప్పలేం. మంచోళ్ళకు మంచోళ్ళు పుట్టాలనే రూలు లేదు, చెడ్డోళ్ళకు చెడ్డోళ్ళు పుట్టాలనే రూలు కూడా లేదు. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఎంత దుర్మార్గులుగా ఉంటారు, పిల్లలు చాలా మంచోళ్ళు పుడతారు, బుద్ధి కలిగిన వాళ్ళు. కొన్నిసార్లు తల్లిదండ్రులు చాలా మంచిగా ఉంటారు, పద్ధతిగా ఉంటారు, పుట్టే పిల్లలు పనికిమాలిన వాళ్ళు పుడతారు. దానికి మనం ఏం చేయలేం. అది సమాజంలో మనకు తెలిసిన విషయం, మనం చూస్తాం అది. సో మంచోళ్ళకు చెడ్డోళ్ళు, చెడ్డోళ్ళకు మంచోళ్ళు పుట్టడం అనేది మామూలే. సో హిజ్కియా రాజు యొక్క తండ్రి గురించి ఆలోచిస్తే ఇంత చెడ్డోడు కడుపుని ఎట్ట పుట్టాడురా ఈ మంచోడు అనిపించింది. ఆహాజు రాజు ఎంత చెడ్డోడు అంటే మళ్ళీ అతడు ఇశ్రాయేలీడే, దేవుని బిడ్డే, రాజు. కానీ ఎంత దుర్మార్గంగా పరిపాలించాడంటే దేవుడు అసహించుకునేటట్టుగా పరిపాలన చేశాడు. అతడు చనిపోయిన తర్వాత అతని సమాధి కూడా రాజుల సమాధుల్లో పెడతానికి ఇష్టపడలేదు పెద్దలు. అంటే అతని ప్రవర్తన ఎవరికి నచ్చల. ఇంకా చెప్పాలంటే అతడు కాలంలో దేవాలయాన్ని మూసేసేసాడు. అదంత ఘోరం. దేవాలయాన్ని మూసేసేసి ఆ తర్వాత బలి, ధూప, దీప నైవేద్యాలు మొత్తం రద్దు చేసి పడేశాడు. దుర్మార్గం. దేవాలయం తలుపులు మూసేస్తే అది శిథిలమై బూజు కొట్టుకుపోతుంది, తలుపులు తీసినోడు లేడు. అనుదిన బలి ఆపేశాడు, బలి దీపం ఆర్పేశాడు, ధూపం నైవేద్యం మొత్తం రద్దు, సేవకులు మొత్తాన్ని వెళ్ళగొట్టి పడేశాడు. ఇంకా చెప్పాలంటే నీచమైన పని ఏంటంటే, ఇప్పుడు విగ్రహారాధన ఎక్కడో బయట పెట్టుకొని చేస్తే పర్లా, దేవాలయంలోకి తీసుకొచ్చి చేశాడు. అది ఇంకా కష్టమైన పరిస్థితి. ఇతను దేవుని బిడ్డ అయి ఉండి అన్యులతో కలిసిపోవడం, తర్వాత ఆ నక్షత్రాలను తీసుకొచ్చి దేవాలయంలో పెట్టడం, నక్షత్ర పూజ దేవాలయం చేయటం. సో దేవాలయాన్ని చాలా అపవిత్రపరిచాడు, దేవునికి అవిష్టంగా జీవించాడు, తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాడు. మరి దేవుని బిడ్డ అయ్యుండి కూడా దైవ పరిపాలన చేయకుండా అన్య పరిపాలన జరిగించాడు. సో ఇలాంటి టైంలో ఆహాజు చనిపోయాడు. ఇప్పుడు అతను కుమారుడు రాజ్యానికి వచ్చాడు, హిజ్కియా. ఎస్, హిజ్కియా రాజ్యానికి వచ్చిన వెంటనే ప్రజలకు ఒక టాక్. ప్రజలు ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు, ఒరే ఆహాజు అనేవాడు అంత పనికిమాలిన తరహా పరిపాలించాడురా, అదొక చీకటి పీరియడ్ అది. దేవాలయం అంతా మూత వేసేసాడు, ఆరాధన నిలిపివేశాడు, సేవకుని ఎల్లగొట్టాడు, ఆత్మీయ భ్రష్టత్వం సంభవించింది. మరి ఇప్పుడు హిజ్కియా రాజ్యానికి వచ్చాడు, ఇతడు ఎలా ఉంటాడు? ఇది ప్రజల్లో డిస్కస్ జరుగుతుంది. బ్రేకింగ్ న్యూస్ అన్నమాట ఇది.
బ్రేకింగ్ న్యూస్. హిజ్కియా రాజ్యానికి వచ్చాడు. ఎలా చేస్తాడు ఇతను? ఇప్పుడు రకరకాల కామెంట్స్. కొంతమంది ఏమంటారు, వాళ్ళు నాన్నలాగే చేస్తాడులేరా, మరి నాన్న అలా ఉన్నప్పుడు నాన్నగారులాగా చేస్తారని కొంతమంది అట్టెందుకు చేస్తాడురా, నాన్నగారు చేసినట్టు కొడుకు చేయాలని రూల్ ఏముంది, ఇతను కొంచెం బాగా చేస్తాడేమోలారా అని కొంతమంది. ఇంకొంతమంది సరే చూద్దాంలే ఎట చేస్తే మనకేంటని రకరకాలుగా ఇతడు ఎలా పరిపాలన చేస్తాడా అని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, హిజ్కియా రాజు రాజ్యానికి వచ్చిన వెంటనే 25 సంవత్సరాల వయసులో ప్రశాంతంగా కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నాడు. షీ వాజ్ టేక్ ఏ డెసిషన్ ఇన్ ద టైం. ఆ సమయంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు హిజ్కియా. ఏంటంటే, నేను మా నాన్నలాగా ఉండకూడదు, మా నాన్న పనికి మాలినోడు, మా తాత కొంచెం అటు ఇటుగానోడు, 2 రకాలోడు, మా తాతలాగా ఉండకూడదు. నేను ఎవరిలాగా ఉండాలి? మా పూర్వీకుడు తాత ముత్తాతల బాబు దావీదు యెహోవా దృష్టికి ఎంత నమ్మకంగా బ్రతికాడో, దేవునికి ఎంత హృదయానుసారుడుగా జీవించాడో నేను అలా జీవించాలి. మా నాన్నలాగా నేను బ్రతకను, మా తాతలాగా బ్రతకను. మా పూర్వీకుడు ఉన్నాడే దావీదులాగా నేను జీవిస్తా. అతనిలాగా నేను ఎందుకు మంచి సాక్ష్యం తెచ్చుకోకూడదు, నా రాజ్యాన్ని ఎందుకు అభివృద్ధి చేయకూడదు అని హిజ్కియా కూర్చొని ప్రశాంతంగా ఆలోచించుకొని రాజ్యానికి వచ్చిన వెంటనే ఏం చేశాడంటే, ప్రజలందరూ ఇప్పుడు అతడు ఏం చేస్తాడని ఆలోచిస్తూ ఉంటే ఏం చెప్పాడంటే, తన మంత్రులతో కానీ సైనికులతో కానీ మరి పెద్దలతో అందరితో ఏం చెప్పాడంటే, మనం అర్జెంటుగా ముందు మందిరానికి వెళ్ళొద్దాం పదండి అన్నాడు. ముందు అక్కడికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకొని రావాలా బాయ్, అక్కడి నుంచి రాజ్య పరిపాలన. ముందు సింహాసనం కాదు, కిరీటం కాదు, ప్రభుత్వం కాదు, లేక ముందు ప్రజా సభ కాదు, ప్రజల సన్మానం కాదు, ఉపన్యాసాలు కాదు, ముందు మందిరానికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని అక్కడి నుంచి ఆశీర్వాదం తెచ్చుకుందాం అని హిజ్కియా రాజు అని వెంటనే అందరికీ బలోమని చెప్పి చాటింపేపించి మందిరానికి బయలుదేరాడు. ఇక ప్రజలకు ఎంత పండగగా ఉందంటే, ఎన్నో సంవత్సరాల నుంచి దేవాలయం ముయ్యబడి ఉంటే, దీపం ఆర్పేసి ఉంటే, అంత నిర్జీవ స్థితిలో ఉంటే సేవకులందరూ వెళ్ళిపోయారు, ఎల్లగొట్టేశారు. వాళ్ళు ఎక్కడో వ్యవసాయాలు చేసుకొని బతుకుతున్నారు, జీవనోపాధి లేక, సేవ లేక. సో అంతా చెదిరిపోయిన పరిస్థితిలో దావీదు దేవుడికి ఇష్టంగా బ్రతికినట్టుగానే హిజ్కియా కూడా ఫస్ట్ టైం దావీదును అనుసరిస్తూ మందిరానికి ఎప్పుడైతే బయలుదేరాడో, నిజంగా ఆ రోజుల్లో ఆత్మీయ వసంతకాలం వచ్చినట్టుగా అనిపించింది. దేవునికి స్తోత్రం. వారందరికీ ఒక పండగలాగుంది. మంచి రోజులు వచ్చినీరా, మనకి మంచి రాజు వచ్చాడురా, మంచి రోజులు వచ్చాయిరా, రేయ్ మంచి రాజు వచ్చాడు, మంచి రోజులు వచ్చాయి, మనం బాగుపడే టైం వచ్చింది, మనం ఆత్మీయంగా ఎదిగే టైం వచ్చింది. ఇతడు ఇలా ఉంటాడని మనం ఎన్నడూ ఊహించుకోలేదు. ఇంత వెనకబడిపోయినటువంటి సమాజాన్ని మళ్ళీ ముందుకు తీసుకొస్తున్నాడు ఇతను. మరలా మందిరానికి గుర్తు చేస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు కాకుండా ఇతడు వాళ్ళ ముత్తాత దావీదు పద్ధతిని అనుసరిస్తున్నాడని ప్రజలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎలా ఉందంటే, ఒక పచ్చటి వసంతకాలం లాగా అనిపించింది ఇజ్రాయెల్ దేశ పరిస్థితి, యోధా దేశంలో. కాబట్టి ఏంటంటే, ఆ విధంగా హిజ్కియా రావటమే ఒక గొప్ప వెలుగును తీసుకొచ్చినట్టుగా, ఉద్యమాన్ని తీసుకుని వచ్చినట్టుగా తన రాజ్య పరిపాలన మొదలుపెట్టాడు. సో మొత్తానికి 29 సంవత్సరాల రాజ్య పరిపాలన జరిగింది. 25 సంవత్సరాల వయసు, 29 సంవత్సరాల రాజ్య పరిపాలన. ఓకే, ఆ టైంలో మధ్యలో అతనికి మరణకరమైన జబ్బు వచ్చింది, మనకు తెలుసు. అతను ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు యెషయా ప్రవక్తను పంపించి స్వస్థపరిచాడు. అంతేగా, దేవుడు అతనికి ఆయుష్కాలం ఇచ్చాడు. ఇది సింపుల్ ఉపోద్ఘాతం. ఇక జీవిత చరిత్ర అంతా మీరు తర్వాత చదువుకోవచ్చు రెఫరెన్స్లో. ఓకే, అయితే ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ వెళ్ళిపోవాలి, సెంటర్ పాయింట్కి రావాలి, ఇప్పుడు జంక్షన్లోకి రావాలి. మరి ఇప్పుడు హిజ్కియాకి మరణకరమైన జబ్బు వచ్చింది కదా, దేవుడు ఆయుష్ ఇచ్చాడు కదా. ఎందుకు ఇచ్చాడు అంటే, దేవుడు ఇతనిలో ఏమి చూసి ఉంటాడు, దేవుడు ఇతనిలో గమనించింది ఏంటి, ఎందుకు ఇతడు బ్రతకటానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. బైబిల్లో చెప్పినట్టుగా మరణము తప్పించుట యెహోవా వశం, అది మనకు తెలుసు. ఒక వ్యక్తి మరణించాలంటే
ఆ మరణం నుంచి తప్పించాలన్నా రప్పించాలన్నా అది దేవుడి వశమే. మరి హిజ్కియాకి అది తప్పిపోయింది. వాస్తవానికి నా జీవితంలో కూడా 2015వ సంవత్సరం నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. భయంకరంగా వచ్చింది స్ట్రోక్. 4-5 సార్లు వచ్చింది 2015లో. అప్పుడు నేను ఏజెన్సీలో సువార్తకి వెళుతున్నాను. సువార్తలోనే వచ్చింది, ఆన్ డ్యూటీలోనే. అది కూడా పోలవరంలో చిన్న కొండ ఎక్కుతా ఉన్నాం సువార్తకి వెళ్ళి, పోలవరం. అప్పుడు వచ్చింది హార్ట్ స్ట్రోక్. చాలా సివియర్గా వచ్చింది. ఆ తర్వాత రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళాం, అది దగ్గర కాబట్టి. వెళితే ఇక్కడ కష్టం అని చెప్పి అన్నారు, మీ సొంత ప్రాంతానికి తీసుకెళ్ళమన్నారు. అప్పుడు చెన్నై వచ్చాం. మళ్ళీ చెన్నై హాస్పిటల్లో 5 రోజులు ఐసీలో పెట్టారు నన్ను. చాలా సివియర్గా ఉంది, ఇంకితడు చనిపోతారు అనుకున్నారు. 2015 సంగతి ఇది. 5 రోజులు ఐసీలో ఉన్నాను, చనిపోతారు అనుకున్నారు. రేపు ప్రొద్దునికి ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్తారు. మరి స్టంట్లు పడతాయా లేక సర్జరీ అయిద్దా తెలీదు. అలాంటి టైంలో ఐసీలో ఉండి బెడ్ మీద ప్రార్థన చేసుకుంటున్నాను. ఏంటి ప్రభువా, అసలు నేనేంటి, ఆపరేషన్ ఏంటి? ఓ పని చెయ్యి, తీసుకుంటే తీసుకో, నిత్య విశ్రాంతిలో ఉంటాం. ఉంచితే ఉంచు, చక్కగా సేవ చేస్తాం. మధ్యలో ఆపరేషన్ ఏంది? అటు అదో ఇదో ఏదో ఒకటి అవ్వాలి. కానీ ఇప్పుడు నువ్వు తీసుకున్నావు అనుకో, వచ్చేస్తా పరలోకానికి, నిత్య విశ్రాంతిలో ఉంటాను. లేదు ఉంచేవనుకో, ఇక్కడ సేవ చేయాలి కదా, ఇక్కడ బోరోదాలేడా, ఇక్కడ రాకడ సువార్త ప్రకటించాలి ప్రభువా. అప్పుడే ఆపరేషన్ ఏంటి అట్ట? నాకు అసలుకే భయం. ప్లస్ అది ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు, మళ్ళీ అది చెప్పలేము. ప్రార్థన చేసుకున్నానండి, నమ్మండి. ప్రార్థన చేసుకున్న కొంచెం తగ్గుతుంది. ఇక్కడ పొద్దున్న ఆపరేషన్ డేలోకి వెళ్ళాలి, అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఇక ప్రార్థన చేసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, నేను మళ్ళీ వస్తానండి, సిద్ధపడలేదు అంటున్నా. ఓరే నాయన, నువ్వు మళ్ళీ వచ్చేది ఏంటి? చాలా సీరియస్గా ఉంది కేసు, కాబట్టి చాలా కష్టం. ఇప్పుడు ఆపరేషన్ చేయాలో ఏం చేయాలో తెలీదు, కాబట్టి కుదరదన్నారు. లేదు సార్, నేను సిద్ధపడలేదు, మళ్ళీ వస్తానండి, కొంచెం తగ్గింది, నేను సిద్ధపడలేదని పేచీ పెట్టా. సార్ బ్రతికినాడుకున్నాం, వాళ్ళు పంపనన్నారు. ఎట్లొకటి ప్రార్థన చేసుకొని, ప్రభువా అద్భుతం చేయి, సాక్ష్యం చెప్తాను, అద్భుతం చేయి, సాక్ష్యం చెప్తాను, ఇంకా సేవ చాలా ఉంది, రాకడ సువార్త ప్రకటించాలి అని చెప్పి ప్రార్థన చేసుకొని, వాళ్ళు పంపకపోయినా సరే బ్రతికినాడుకొని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాల్సిన వ్యక్తిని బయటకు వచ్చాను. ఈ రోజుకు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళలేదు. దేవుడు స్వస్థపరిచాడు, అయిపోయింది. ఇప్పుడు 10 సంవత్సరాలు దాటిపోయింది. అర్థం చేసుకొని దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో. వాళ్ళు అన్నారు 1000కి ఒకడికి వచ్చిద్దండి ఇంత స్ట్రోక్ అన్నారు. భయంకరంగా వచ్చిన స్ట్రోక్ అది. 24 గంటలు నొప్పితోనే బాధపడేవాడిని తెలుసా. అటు 48 గంటలు బాధపడ్డా. కంటిన్యూగా నొప్పే, నువ్వు కూర్చున్నా లెగిచినా నిద్రలో ఉన్న మెరుగు నొప్పి తట్టుకోలేకపోయా. అసలు ఆ నొప్పి తట్టుకోలేక చనిపోతారండి అన్నారు. కానీ మరి ఎలా బ్రతికాను? ఆపరేషన్ థియేటర్లో నుంచి బయటకు వచ్చిన వ్యక్తిని నేను. ప్రార్థన చేసుకొని బయటకు వచ్చాను. ఎందుకంటే సాక్ష్యం చెప్పాలి, దేవుడికి మహిమ రావాలి. ప్రభుతో చెప్పాను, ఇంకా నీ పని చేయాలి కదా, ఇంకా పని చేయాలి, రాకడ సువార్త ప్రకటించాలి. సో దేవుడు కనికరించాడు. హిజ్కియా రాజుకి ఎలాగ ఆయుష్ ఇచ్చాడో అక్షరాలు అదే జరిగింది. ఆపరేషన్ థియేటర్ బయటకు వచ్చి ఇంతవరకు వెళ్ళలేదు. లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలన్నారు. రోజుకు 12 ట్యాబ్లెట్లు, ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు. ఇప్పుడు మా బంధువులకు అప్పుడప్పుడు కనపడితే చెన్నై డాక్టరు, ఆయన ఎక్కడున్నాడయ్యా, ఎలా ఉన్నారని అడుగుతారంట. ఆయన బాగానే ఉన్నాడంటే, ఇంకా ఉన్నాడా, ఎట్టున్నాడయ్యా ఆయన అని డాక్టర్లకి ఆశ్చర్యం కలుగుతుంది. ఈయన ఎలా బయటికి వెళ్ళాడు, ఎట్ట బ్రతుకుతున్నాడు? ప్రియులారా గమనించుకోండి, దేవుడు బైబిల్లో దేవుడే కాదు, మనకు కూడా దేవుడే. ఏదో బైబిల్లో అద్భుతాలు జరిగినాయిలే, బైబిల్లో స్వస్థత జరుగుతున్నాయి అనుకుంటే కుదరదు వ్యవహారం. బైబిల్లో ఉన్న దేవుడే మనలో ఉన్నాడు. మరి అప్పుడు జరిగిన కార్యాలు ఇప్పుడు ఎందుకు జరగవు? అది నువ్వు అర్థం చేసుకోవాలి. మనం ఏదో వరకు తీరిగి వచ్చి ఇక్కడ ఆరాధన చేయట్లా, మనం ప్రాక్టికల్గానే ఉన్నాం. అప్పుడున్న దేవుడే ఇప్పుడున్నాడు. కాబట్టి ఆనాడు హిజ్కియా రాజుకు దేవుడు మరణం నుంచి తప్పించి రీలైఫ్ ఇచ్చాడు. అంతకుముందు నువ్వు చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పింది ప్రవక్తే. మళ్ళీ వచ్చి నీకు ఆయుష్కాలం ఇస్తున్నానని చెప్పాడు. సో ఇక్కడ మధ్యలో ఏం జరిగిందిరా అంటే, హిజ్కియా రాజు జీవితంలో 5 ముఖ్యమైన విషయాలు గమనించాలి. అతని గుణ లక్షణాలని ఇప్పుడు నేను చెప్పట్లేదు, అది చెప్పాలంటే మళ్ళీ 3 రోజులు సభలు పెట్టాలి, అవన్నీ వరుస పెట్టి చెప్పాలంటే. అందుకని ఇప్పుడు అతని జీవిత చరిత్రలోకి నేను వెళ్ళటం లేదు.
తర్వాత అతనుకున్న గుణలక్షణాలన్నీ కూడా ఇప్పుడు నేను వివరించడం లేదు. జస్ట్ ఒక 5 పాయింట్స్ ఇన్ దిస్ మెసేజ్. మొట్టమొదటి విషయం ఏంటంటే, అతడు బాగుపడటానికి, అతడు ఆయుష్కాలం పొడిగించబడటానికి, మంచిగా రాజ్య పరిపాలన చేయడానికి మొట్టమొదటి విషయం ఏంటంటే, హిజ్కియా రాజు అయిన వెంటనే తీసుకున్న తీర్మానం ఏంటంటే, మొదటి స్థానాన్ని, మొదటి ప్రేమను దేవుడికి ఇచ్చాడు. ఇది మొట్టమొదటి విషయం. అంటే దేవుడికే మొదటి స్థానం, ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ లవ్. రాజుగారు అదే నిర్ణయించుకున్నాడు. దేవుడు తర్వాతే భార్య, దేవుడు తర్వాతే పిల్లలు, దేవుడు తర్వాతే రాజ్యం, దేవుడు తర్వాతే ఆస్తి, దేవుడు తర్వాతే డ్యూటీ, దేవుడు తర్వాతే డబ్బు. మానవుడు రక్షణ పొందినాక ఈ పద్ధతిలోకి రావాలి. రక్షణ పొందావు, బాప్తీసం తీసుకున్నావు, మంచిదే. నూతన జన్మలోకి వచ్చావు, మంచిదే. అయితే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నీ జీవితంలో మొట్టమొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి, అంతే. దేవుడు తర్వాత ఎవరైనా సరే అది నేర్చుకుంటే ఎవడైనా బాగుపడతాడు. ఇప్పుడు నీ మొదటి స్థానం ఎవరికి, నీ మొదటి ప్రేమ ఎవరికి, అది మనం ఆలోచించుకోవాలి. అది ప్రాక్టికల్గా, అది మనం థియరీగా చెప్పేది కాదు, లేకపోతే ఒకళ్ళ కోసం చెప్పేది కాదు, అది అందరికి సంబంధించింది. ఎప్పుడైతే దేవుడు గారు ఆలోచిస్తాడు, ఈ వ్యక్తి తన జీవితంలో నాకు ఎన్నో స్థానం ఇస్తున్నాడు. ఉదాహరణకు ఒక 10 ప్లేసులు పెట్టి టిక్కులు పెట్టమన్నారు అనుకోండి. ఫస్ట్ ప్లేస్ ఎవరికి, సెకండ్ ప్లేస్ ఎవరికి, థర్డ్ ప్లేస్ ఎవరికి, ఫోర్త్ ప్లేస్ ఎవరికి అని అనుకోండి. ఇప్పుడు మీరు కూడా టిక్కులు పెట్టుకుని టెస్ట్ చేసుకోండి మీకు మీరే. అంటే యథార్థంగా పర్సనల్గా మీరు ఆలోచించుకోండి. ఒక 10 మందికి టిక్కులు పెడితే అందులో దేవుడికి ఎన్నో స్థానం వెళ్ళిద్ది, భార్యకి ఎన్నో స్థానం, భర్తకి ఎన్నో స్థానం, పిల్లలకి ఏ స్థానం, డబ్బుకి ఏ స్థానం, డ్యూటీకి ఏ స్థానం. సో దేనికి ఏ ప్రయారిటీ మీరు ఇస్తారో ఒకసారి ఆలోచించుకోండి. అప్పుడు మీ లైఫ్ ఏంటో మీకు దెబ్బకి అర్థమైద్ది, మీకు అర్థమైపోయింది. మిమ్మల్ని మీరే చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే, హిజ్కియా రాజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నా జీవితంలో దేవునికే మొదటి స్థానం. అది ఏమైనా కానీ, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ప్రాణం ఉన్నా, ప్రాణం పోయినా, రాజ్యం ఉన్నా, రాజ్యం పోయినా, ఏది ఏమైనా సరే నేను ముందు దేవుడికే నా జీవితంలో మొదటి స్థానం ఇస్తాను. ఈ నిర్ణయానికి వచ్చాడు. ఎందుకంటే దావీదు నా హృదయానుసారుడని దేవుడి దగ్గర సాక్ష్యం పొందుకున్నాడు. హిజ్కియా రాజు గురించి కూడా ఏం రాయబడిందంటే, హిజ్కియా రాజు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడగు దావీదు చర్యంతటి ప్రకారం యెహోవా దృష్టి యందు యథార్థంగా ప్రవర్తించెను. సో దావీదుని మోడల్గా తీసుకొని ముందుకొచ్చాడు. కుడికైనను ఎడంకైనను తొలగకుండా ముందుకొచ్చాడు. అంటే తన జీవితంలో మొదటి స్థానం దేవుడికి ఏమైనా అనుకోని. మరి ఈ రోజుల్లో సంఘానికి వస్తున్న మనం, నేను దేవునికే మొదటి స్థానం సార్, తర్వాత విషయాలు తర్వాత చూసుకుందాం. అది జాబ్ అయినా, అది డ్యూటీ అయినా, అవి డబ్బులైనా, అది ఆరోగ్యమైనా, లేకపోతే అవి పనులైనా, అది ఏదైనా కానివ్వండి, ముందు దేవుడు పని చూసుకున్నాకే మిగతాయి చూసుకుంటాను అని మనం చెప్పగలమా? ఆ లెవెల్లోకి రావాలి. నేను ఇందాక అదే చెప్పింది, మనకు వయసు పెరుగుతూ ఉంది, సీనియారిటీ పెరుగుతుంది, తర్వాత బైబుల్ నాలెడ్జీ కూడా పెరుగుతుంది, అందులో డౌట్ లేదు. బైబుల్ నాలెడ్జీ పెరుగుతుంది, అనుభవం కూడా పెరుగుతుంది. మరి అన్నీ పెరుగుతున్నప్పుడు ఏమి నేర్చుకున్నట్టు, మనం ఏమి నేర్చుకున్నాం? మన జీవితంలో దేవుని కంటే దేన్ని కూడా మనం ఎక్కువగా ప్రేమించకూడదు. ప్రేమిస్తే అది మన జీవితంలో ఒక విగ్రహం అయిపోతుంది. ఏదో విగ్రహారాధన చేస్తేనే విగ్రహారాధన కాదు. దేవుని కంటే నీ జీవితంలో ఎన్నిటిని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తావో, అదొక వస్తువు అవ్వచ్చు, వాహనం అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు, పదవి అవ్వచ్చు, అది ఏదైనా కావచ్చు, ఎనీథింగ్. దేవుని కంటే ఎక్కువగా ఏదైతే మన జీవితంలో ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటుందో అవన్నీ మన హృదయంలో విగ్రహాలుగానే ఉండిపోతాయి. అది తెలుసుకోవాలి. సో హిజ్కియా జీవితంలో 5 హైలైట్ పాయింట్స్, ఇవన్నీ అతని ఆయుష్కాలం పొడిగించబడటానికి సహాయపడ్డాయి, అతడు బ్రతకటానికి సహాయపడ్డాయి. ముందు 14 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. ఆయుష్ ఇచ్చినాక మరొక 15 సంవత్సరాలు చేశాడు. అంటే 14 + 14 + ఒకటి ఎక్స్ట్రా ఇచ్చినట్టు అన్నమాట. దేవుడే మ్యాథ్స్ దేవుడు. అంతకుముందు అతడు చేసిన 14, మళ్ళీ ఏం చేశాడు, 14 ఇచ్చి ఒకటి ఎక్కువ ఇచ్చినట్టుగా 15 చేశాడు. అందుకు 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగిచ్చింది. ప్రతిదానికి లెక్కలు ఉంటాయి. ఇప్పుడు హిజ్కియాకు 15 సంవత్సరాలు ఎందుకు ఇచ్చాడంటే, ఆల్రెడీ 14 చేశాడు, అందుకనికి ఏంటి, ఇంకో 14 ఇచ్చి ప్లస్ ఒకటి ఎక్కువ ఇచ్చినట్టు, అప్పుడు 15 సంవత్సరాలు ఇచ్చాడు. సో మొత్తం 29. సో ఇప్పుడు విషయం ఏంట్రా అంటే, దేవునికి మొదటి స్థానం ఇవ్వటం. ప్రియులారా, పరిస్థితులు ఏమైనా పర్వాలేదు,
ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ముందు నేను దేవుడికే స్థానం ఇస్తానని మీరు మనసులో ఫిక్స్ అవ్వాలి. ఎవరేమైనా అనుకోని, కుటుంబం ఏమైనా అనుకోని, సమాజం ఏమైనా అనుకోని, జాబ్ సంగతి తర్వాత, లేకపోతే డబ్బుల సంగతి తర్వాత, ఆరోగ్యం సంగతి తర్వాత, ముందు దేవుడు. ఎందుకంటే ఆయన నన్ను సృష్టించాడు, ఆయన నాకు ఈ మానవ జన్మ ఇచ్చాడు, ఈ విలువైన జీవితం ఇచ్చాడు, ఈ రక్షణ ఇచ్చాడు. సో మొదటి స్థానం దేవుడికి ఇవ్వటం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. అలా బైబిల్లో చాలామంది ఉన్నారు. దావీదు అలాగే చేశాడు. దావీదును అనుసరించి హిజ్కియా చేశాడు. కాబట్టి ఇప్పుడు హిజ్కియా బాగుపడటానికి ఉపయోగపడింది. బ్రతకగలిగాడు, బ్రతికి బయటపడ్డాడు, రాజ్య పరిపాలన బ్రహ్మాండంగా చేశాడు. మంచి వ్యవసాయ రంగం, వ్యాపార రంగం, ఆర్థిక రంగం, మంచి మిలిటరీ దుమ్ము దులిపాడు అన్నమాట. అతని హిస్టరీలోకి నేను వెళ్ళటం కానీ చాలా చక్కగా చేశాడు. మంచి వ్యవసాయదారుడు, రైతు హిజ్కియా రాజు. మంచి మిలిటరీని ఫామ్ చేశాడు. సూపర్ మిలిటరీ ఉండేది అతనికి. ఆర్థిక పరిస్థితులు చాలా బాగుండే, అడ్మినిస్ట్రేషన్ సూపర్. మరి పండగలన్నీ బాగా చేసేవాడు. చాలా ఉన్నాయి అతని గురించి. సో ముఖ్యమైన విషయం ఏంటంటే మొదటి స్థానము దేవుడికే, అంతే. దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే అతడు కన్నీళ్లు విడిచిన వెంటనే దేవుడికి కూడా జాలి కలిగింది. ఎప్పుడైతే అతడు చనిపోతారు అని చెప్పారో ఇంకా అతడు ఏం చేశాడు, చిన్నపిల్లోళ్ళలాగా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసుకొని ఏడుస్తున్నాడు, కన్నీళ్లు కార్చాడు. వెంటనే దేవుడికి ఏమనిపించిందంటే, ఒరే చిన్నపిల్లోళ్ళలాగా ఒక రాజుగారు నా దగ్గర ఏడుస్తున్నాడే, అతను ఒక రాజు అయ్యుండి, ఒక మగోడు అయ్యుండి, జనరల్గా మగోళ్ళు ఎక్కువ ఏడవరు కదా, ఆడవాళ్ళు ఏడుస్తారు. కానీ అతను రాజు అయ్యుండి, ఒక పురుషుడయ్యుండి చిన్నపిల్లోళ్ళలాగా గోడ తట్టు తిరిగి, అంటే మళ్ళీ అతను ఫేస్ అందరూ చూస్తారని సిగ్గుతో ఫేస్ ఎవడు కనపడకుండా గోడ తట్టు తిరిగి ఏడుస్తున్నాడే. సో ఇతడు ఫస్ట్ ప్లేస్ నాకే ఇచ్చాడు కదా లైఫ్లో. మరి అలాంటప్పుడు నేను ఎందుకు ఇతను మన నుంచి తప్పించకూడదు? ఇప్పుడు నన్ను ఎక్కువ ప్రేమించినప్పుడు మరి నేను అతనికి ఎందుకు హెల్ప్ చేయకూడదు? న్యాయమే కదా. సో దేవుడు అతనికి ఆయుష్కాలం పొడిగిచ్చాడు. నెంబర్ 1 అర్థమైంది ఇప్పుడు. కాబట్టి మీ జీవితాల్లో మొదటి స్థానం దేవుడికి ఇవ్వండి. నాకు డ్యూటీ ఉందండి, సెలవు లేదండి, ఆరోగ్యం బాగలేదండి, ఇంట్లో చుట్టాలు వచ్చారండి, ఈ పిచ్చి మాటలు చెప్పారనుకో మామూలుగా ఉండదు వ్యవహారం. తర్వాత ఎలా జరగాలో అలా జరిగింది. కాబట్టి దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి, నెంబర్ 1. రెండవది ఏంటంటే, ఇక దేవుడు అయిపోయిన తర్వాత దేవుని వాక్యాన్ని గైకొనుట, నెంబర్ 2. 1 దేవుడు, 2 దేవుని వాక్యం. అంటే దేవుని వాక్యాన్ని చదవటమో వినటమో కాకుండా వాక్యం ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తాడు హిజ్కియా రాజు. అంటే ధర్మశాస్త్రం ప్రకారం కుడికైనను ఎడంకైనను తొలగకుండా దాన్ని ఫాలో అయ్యాడు. అది రెండవది. అంటే మన చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉంది, చదువుతూ ఉంటాం. మరి ఎంతోమంది వచ్చి ప్రసంగాలు చెప్తుంటారు, నాలాంటి వాళ్ళు, పాస్టర్ గారు చెప్తుంటాడు, సరే వింటుంటాం. మరి చదువుతుంటాం, వింటుంటాం, మరి ఈ వాక్యం ప్రకారం చేద్దాము అని ఆలోచన వస్తుందా? అది వాక్యం వినటం మంచిది, మరి రాసుకోవటం మంచిది, చదవటం మంచిది. మరి ఈ వాక్యం ప్రకారం నడుచుకుంటే బాగుండిద్ది కదా. కష్టమైన నష్టమైనా, నాకు ఇష్టం లేకపోయినా, లేక వాక్యం ప్రకారం జీవించడం ద్వారా కొన్ని నష్టాలు కలిగిన లాభాలు కలిగిన ఏదైనా సరే వాక్యం ప్రకారం జీవించాలి అనేటువంటి ఆలోచనకు రావాలి దేవుని బిడ్డలో. యాకోబు పత్రిక 1:22 గమనించుకోవాలి. యాకోబు పత్రిక 1:22, మీరు వాక్యమును వినువారు మట్టుకై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చు కొనక వాక్య ప్రకారం ప్రవర్తించు వారినై ఉండు. దట్స్ ఆల్. ఇది కావాలి దేవుడికి. కుడికైనను ఎడమకైనను తొలగకుండా, అంటే ఎవడ మాటలు వినకుండా, లోకాన్ని అనుసరించకుండా వాక్యాన్ని ఫాలో అవటం. మన చేతుల్లో వాక్యం ఉందండి, దేవుడు మనకిచ్చిన వరం ఇది వాక్యం. సో దీన్ని ఫాలో అవ్వాలి. ఎవరేమనుకుంటారో మనకు అనవసరం. పిచ్చోడు అంటారా, కామెంట్ చేస్తారా, లేకపోతే వెలివేస్తారా, ఇంట్లో నుంచి వెలివేస్తారా, కులంలో నుంచి వెలివేస్తారా, ఊర్లో నుంచి వెలివేస్తారా, ఉద్యోగం ఊడిపోయిద్దా, నష్టం వచ్చిద్దా? నో, పోనీయండి. వాక్యాన్ని ఫాలో అవ్వాలి. హిజ్కియా చేసింది అది. 1 దేవునికి మొదటి స్థానం ఇచ్చేశాడు. రెండవది దేవుని వాక్యం ప్రకారం జీవిస్తాడు. ఇంకెవరేమనుకున్నా పట్టించుకోరు. ఒక రాజు అయినా సరే ఒక చిన్న పిల్లోళ్ళలాగా ఎలాంటి గర్వం లేకుండా, అతిశయం లేకుండా వాక్యం ప్రకారం జీవించడానికి నిర్ణయించుకున్నాడు. అందుకే దేవుడు అతని మీద కనికరం చూపించాడు. బైబిల్లో అతను ఒక మైలురాయిలాగా ఉంచాడు. ఆయుష్కాలం దేవుడు ఎవరికి పొడిగిచ్చాడు అనగానే అందరూ ఏం చెప్తారు? హిజ్కియా అంటారు. సో దానికి కారణాలు కూడా తీసుకోవాలిగా. అతని యొక్క జీవిత చరిత్రలో నుంచి సారాంశం బయటకు తేవాలి. సో నెంబర్ 1 దేవుడికి మొదటి స్థానం ఇచ్చాడు. రెండవది
దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు. కుడికైన ఎడంకైన తొలగకుండా వాక్యం ప్రకారం జీవిస్తున్నాడు. నెంబర్ 3, మూడవది ఏంటంటే ప్రియులారా, అతడు మందిరానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. మందిరానికి, జీవితంలో మందిరాన్ని వదలడు. అందుకని రాజైన వెంటనే ఫస్ట్ మందిరానికి వచ్చాడు. వచ్చేసరికి మందిరం ఎట్టని తెలుసా? తలుపులు మూసేసి మొత్తం శిథిలమైపోయి బూజు కొట్టుకుపోయి లోపల దీపం ఆరిపేసేసి ఎక్కడికక్కడ చెదులు పెట్టినట్టుగా అయిపోయి ఎవడు ఆరాధన చేయకుండా, సేవకులు లేరు, అలాంటి స్థితిలో వచ్చి మందిరపు తలుపులు తీపిచ్చి ఆరాధన మొదలుపెట్టించాడు. అర్థం అంటే రాజుగారి యొక్క మనస్సును మనం ఇక్కడ స్టడీ చేయాలి. మీరు వెళ్ళి ముందు మందిరాన్ని బాగు చేశారండ్రా, వెళ్దాం అనలా. మళ్ళీ మందిరం ఎట్టుందో చూసిరండ్రా, మందిరాన్ని బాగు చేసిరండ్రా అనలా. ఆ బూజు కొట్టుకుపోయిన మందిరానికి వచ్చి తలుపులు తీశాడు. అంటే దేవుణ్ణి ఎంత గుర్తుంచుకున్నాడు చూడండి. దేవుడు, రెండవది దేవుని వాక్యం, మూడవది దేవుని మందిరం. మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఆదివారం ఎట్టి పరిస్థితులు ఆబ్సెంట్ అవ్వకూడదు, నువ్వు చస్తే తప్ప. ఒకటి నువ్వు చచ్చేవా, 2 బెడ్ మీద ఉన్నావా. అంతకుమించి నువ్వు ఆదివారం ఎందుకు ఆరాధన మానేస్తున్నావు? బుర్ర పని చేయట్లేదా? లేదు, దూరంగా ఎక్కడికైనా వెళ్ళామనుకో, అందుకోలేకపోయాం, అక్కడ దగ్గరలో ఉన్న చర్చికి వెళ్తాం తాత్కాలికంగా, అక్కడికి వెళ్ళాం కాబట్టి. అంతేగాని క్రైస్తవ పుట్టక పుట్టి బాప్తీసం తీసుకొని ఆదివారం చర్చి మానేస్తే శాపం తెచ్చుకుంటారు వాళ్ళు. ఆరాధన విలువ తెలియని వాళ్ళు వీళ్ళు, సంఘం విలువ తెలియని వాళ్ళు, చర్చి విలువ తెలియని వాళ్ళు. చర్చి అగ్గొట్టి గాలికి తిరుగుతుంటారు. సెలవు పెట్టమని సెలవు పెట్టరు, బెడ్ ఎక్కి 10 రోజులు కూర్చుంటారు. కొన్నిసార్లు అనారోగ్యత వస్తే 10 రోజులు అప్పుడు సెలవు పెడతారు. దేవుడి కోసం ఒక్కరోజు సెలవు పెట్టలేరు, దేవుని కోసం సమయాన్ని కేటాయించలేరు. కొన్నిసార్లు చుట్టాలు వచ్చారనుకో, వాళ్ళ కోసం వీళ్ళు ఆగిపోతారు ముందు. అదేమంటే చుట్టాలు వస్తే వాళ్ళని కూడా తీసుకురావచ్చుగా, తప్పేముంది? వాళ్ళ కోసం నువ్వు ఆగిపోయే బదులు వాళ్ళని తీసుకురావచ్చుగా. కాబట్టి జీవితంలో ఆబ్సెంట్ లేనోడు కావాలి. ఒక చోట మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఆమె సాక్ష్యం చెప్పిందే, రక్షించబడి 26 సంవత్సరాలు అయిందంట. 26 సంవత్సరాల నుంచి ఒక్క ఆబ్సెంట్ కూడా పడలేదంట చర్చిలో. చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. నేను బాప్తీసం తీసుకున్నాను సార్, 26 సంవత్సరాలు అయిందంటే ఒక్క ఆబ్సెంట్ కూడా నాకు పడలేదండి. ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో నేను చర్చిలో ఉంటానండి, నేను ఆరాధనలో పాల్గొంటానండి అంది. కాబట్టి ప్రియులారా, ముందు ఈ విలువలు తెలియాలి మనకి. దేవుడు ఆశీర్వాదాలు ఎట్టయినా వస్తాయి అనుకోండి. ఆశీర్వాదాలు రావడం గొప్ప కాదు, స్వస్థత రావడం గొప్ప కాదు, డబ్బులు రావడం గొప్ప కాదు, కలిసి రావడం గొప్ప కాదు. అవన్నీ ఎట్టయిన జరుగుతాయి, చిన్న చిన్న అవన్నీ. కావాల్సిన దేవుడు డబ్బులు ఇస్తాడు, నువ్వు అనుకున్నది కలిసి వచ్చిద్ది, స్వస్థతలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అవన్నీ మామూలుగా జరుగుతాయి. ఎందుకంటే ఆయన మన తండ్రి కాబట్టి అవి చేస్తాడు, అది తప్పేం లేదు. ఆయన మన తండ్రి, మనం ఆయన దృష్టిలో చిన్నపిల్లలం, చేస్తాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన పద్ధతి ఏంటనేది ఇక్కడ ముఖ్యం. మన పద్ధతి, వాట్ ఈజ్ అవర్ బిహేవియర్, మన యొక్క ప్రవర్తన విధానం ఏంటనేది ఇక్కడ కావాలి. సో ఒకటి దేవుడు, రెండవది వాక్యం, మూడవది మందిరం. రాజైన వెంటనే మందిరానికి వచ్చాడు. ఎంత గొప్ప మనిషి అండి అతను, అబ్బా ఎంత గొప్ప మనిషో. అసలు మీకు ఇంకోసారి చెప్తాను, మందిరానికి రావటమే కాదండి, అతడు రాజైన తర్వాత ఫస్ట్ సంతకం మందిరం బాగు చేయడానికి పెట్టాడు. ఫస్ట్ సైన్, ఈ మందిరం బాగు చేయడానికి ఎంత ఖర్చు అయిద్దో మొత్తం నా ఖజానాల నుంచి ఖర్చు పెట్టమన్నాడు. అతడు ఫస్ట్ ఫైలు సంతకం పెట్టింది ఎందుకంటే మందిరం బాగు చేయడానికి. ఈ మందిరం బాగు చేయండి, మళ్ళీ బళ్ళు అర్పించండి, ఇక్కడ దీపం వెలిగించండి, మళ్ళీ పరిచర్యకులు పిలిపించండి, ఇక్కడ మందిరం మొత్తం మరామతులు జరిగించండి. ఎంత ఖర్చు అయితే దేవుడిని మళ్ళీ డొనేషన్ అడగల, ఎంత ఖర్చు అవుతుంది, ఇదిగో నా ఖజానాల నుంచి ఇస్తున్నాను అన్నాడు. ఇవన్నీ మరి దేవుడు చూడకుండా ఉంటాడా? చూసి ఆనందించుకొని ఉంటాడా? సో ఆ విధంగా మందిరానికి వచ్చి మందిరాన్ని బాగు చేయించి దానికి ఎంత ఖర్చు అవుతుందో మొత్తం తన ఖజానా నుంచి తీసి వాడమని చెప్పేశాడు. మిగతా విషయాలు తర్వాత, ఆర్థిక విషయాలు తర్వాత చూసుకుందాం, యుద్ధాల విషయాలు తర్వాత చూసుకుందాం, పరిపాలన సంఘం తర్వాత చూద్దాం, ప్రజల సంఘం తర్వాత చూద్దాం. ముందు మందిరం బాగు చేయండి రా బాబు, ముందు ఇక్కడ ఆరాధన జరగాలి, ముందు దేవుని మందిరం నీట్గా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఉంటేనే కదా మనం, దేవుడు లేకుండా మనం ఎక్కడి నుంచి వచ్చాం. కాబట్టి దేవుడు ఆ తర్వాత ఆశీర్వదిస్తాడు, ఖర్చులు తర్వాత చూసుకుందాం, ముందు మందిరాన్ని బాగు చేయమని చెప్పి తన ఖజానాలో నుంచి ఇప్పించి ఫస్ట్ ఫైల్ మీద సంతకం పెట్టి రాజ్య పరిపాలన స్టార్ట్ చేశాడు హిజ్కియా రాజు. సో ఇవన్నీ కూడా ఏమైనాయి అంటే చివరికి అతడు బాగుపడటానికి కారణాలు. ఇప్పుడు మనం మర్చిపోతే దేవుడు మర్చిపోతాడు ఏంటి? మర్చిపోడు కదా.
కాబట్టి మందిరాన్ని అతడు ఎంత గౌరవించాడో మీరు చూడండి, ఆరాధన ఎంత గౌరవించాడో చూడండి, మందిరానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో చూడండి, ఎంత ఖర్చు పెట్టాడో చూడండి. ఎంత ఖర్చు అయిద్దో లెక్క కూడా చూడకుండా మరి తన సొంతగా ముందు ఇచ్చి మందిరాన్ని బాగు చేయించాడంటే ఇసుక రాజు ఎంత మంచోడో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? అప్పటికి ఎన్ని వచ్చినాయి? మనకి 3 వచ్చినాయి. ముందు దేవుడు, తర్వాత దేవుని వాక్యం, తర్వాత దేవుని మందిరం. ఓకే. నెంబర్ 4 ఏంటంటే దేవుని సేవకులు. అది ఆలోచిస్తూ ఉంటే నాకు మతిపోతుంది. ఆ మందిరం ప్రక్కన ఒక సభ ఉంది, ప్రజావేదిక అని ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చొని ఈ మంత్రులను పిలిపించేసి దైవ సేవకులందరూ, యాజకులు, లేవీలు, గాయకులు, పరిచారకులు, ద్వారపాలకులు ఎక్కడెక్కడున్నాడో మొత్తాన్ని పిలిచిరండిరా, మన దేశం మొత్తంలో పిలిచిరండిరా, వాళ్ళందరికి జీతాలు ఇచ్చి మనం పోషించుకుందాం. సేవకులు వ్యవసాయాలు చేయకూడదురా, సేవకులు ఏంట్రా పట్టుకూటి కోసం పనులకు వెళ్ళిపోతున్నారు అంటే మరి పని లేదు. సేవకులు నెల్లగొట్టాడు వాళ్ళ నాన్న, పని లేదు, బత్యం లేదు. సో ఎవడు కూడా మళ్ళీ వ్యవసాయం చేసుకుంటున్నారు, కూలి పని చేసుకుంటున్నారు, లేవీలా పని చేయకూడదు. వెంటనే ఏం చేశాడంటే ఇసుకే రాజు, యాజకులు మొత్తాన్ని పిలిపించండి, ఎక్కడున్నారు యాజకులారా రండి. వెంటనే పోయి చాటింపు వేశారు. వినండి హోయ్, వినండి హో, డుమ్ 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 డుమ్. ఏంట్రా చాటింపు రాజుగారిది? వినండి హోయ్, వినండి హోయ్, రాజుగారు లేవీలందరూ రమ్మంటున్నాడు, యాజకులందరూ రమ్మంటున్నారు, పెద్దలు రమ్మంటున్నాడు, పరిచారకులు, ద్వారపాలకులు, గాయకుల్ని, ఓ మెతేయుల్ని అందరూ రమ్మంటున్నారు, రండి హోయ్, డుమ్ 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 డుమ్. మొత్తం వచ్చి పడేసారు. కొన్ని 100 మంది 1000 మంది వచ్చారు. అప్పుడు ఇసుకరా చెప్పాడు వాళ్ళందరూ కూర్చోబెట్టి, నానా రేపటి నుంచి ఎవరు పనికి వెళ్ళకాకండి అయ్యా, పని చేసేవాళ్ళు ఉన్నారు దేశంలో, మీరు దేవుని సేవ చేయండి, పాటలు పాడేవాళ్ళు పాడండి అయ్యా, మందిరం కాపులు ఉండేవాళ్ళకి ద్వారపాలకులుగా చేయండి, యాజకులు ఉండేవాళ్ళు యాజకులు పని చేయండి, లేవులు పని చేయండి అంటే, అయ్యగారు మరి మాకు జీవనోపాధి ఎలా సార్, మాకు పోషణ ఎట్లా సార్, మేము మళ్ళీ పోయి లోకంలో కలిసిపోయాం, పని చేసుకుంటేనే బ్రతుకు తీరు. ఏం సార్ అంటే, ఇక నుంచి మీ అందరికి నేనే జీతాలు ఇస్తా, మీ అందరినీ పోషిస్తా, ముందు దేవుడిని ఆరాధించండి, దేవుని సేవ చేయండి. ఎందుకంటే సేవకులు మీరు పని చేయకూడదు, వ్యవసాయాలు చేయకూడదు, వ్యాపారాలు చేయకూడదు. మీరేం చేయాలి? ప్రజల కోసం ప్రార్థనలు చేయాలి, ప్రజలకి మీరు బ్లెస్సింగ్ ఇవ్వాలి, ప్రజలకి మీరు మాదిరి చూపించాలి, వాళ్ళకి వాక్యాలు చెప్పాలి, మీరు వాళ్ళకి ధర్మశాస్త్రం నేర్పించాలి, వాళ్ళ మందిరానికి నడిపించాలి, వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాలి మీరు. కాబట్టి మరి మీరు పనులకు వెళ్తే వీళ్ళని బాగు చేస్తాడు ప్రజల్ని? వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేది ఎవడు? మరి వీళ్ళ కోసం ప్రార్థనలు ఎవరు చేస్తారు? కాబట్టి నేను మిమ్మల్ని పోషిస్తాను, ప్రశాంతంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, దేవుడు నాకు ఇచ్చిన కృపలో నేను మీకు సహాయం చేస్తాను, దేవుడు నా పట్ల కృప చూపించాడు, నేను మీ పట్ల కృప చూపిస్తా అని చెప్పి సేవకులు మొత్తాన్ని పిలిపించుకున్నాడండి. మీరు నా కోసం ప్రార్థన చేయండి చాలు, మన రాజ్యం కోసం ప్రార్థన చేయండి, మన ప్రజలు బాగుపడేటట్టుగా చూడండి, మన ప్రజలు మందిరానికి వచ్చేటట్టు చూడండి, వాళ్ళకి వాక్యాలు చెప్పండి, వాళ్ళ పిల్లల్ని సరిచేయండి, మంచి మార్గం నడిపించండి. కాబట్టి ఈ పోషణ అంతా నేను చూసుకుంటానని చెప్పి ఇసుకరాజు ఏం చేశాడంటే, వాళ్ళ నాన్నగారు సేవకులు మొత్తాన్ని యాజకులందరూ ఎల్లగొడితే వాళ్ళందరూ దేవుడిని వదిలిపెట్టి ఎక్కడో లోకంలో కలిసిపోయారు. ఎక్కడ వ్యవసాయాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటా, కూలి పనులు చేసుకుంటా, నానా తిప్పలు పడుతుంటే ఇసుకే రాజు మొత్తాన్ని పిలిపించేశాడు. మళ్ళీ పిలిపించేసి అందరూ ఎవరి డ్యూటీలోకి వాళ్ళు రండి, అందరికి జీతాలు ఇస్తాం, అందరిని నేనే పోషిస్తానని చెప్పి దైవ సేవకులు పోషించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. చూసారంటే మీరు ఇసుక రాజు గురించి ఎన్నిసార్లు చదువుంటారు బైబిల్లో? ఎన్ని ప్రసంగాలు ఎన్ని ఉండొచ్చు? ఈ టైపులో ఆర్డర్లో, ఓ పద్ధతిలో, మెసేజ్ కూడా ఒక స్ట్రక్చర్ ఉండాలి, గుర్తుంచుకునేటట్టుగా. అమెరికా. సో ఇసుక రాజు ఇప్పుడు 4వది గొప్ప విషయం ఏంటంటే, దైవ సేవకులు మొత్తాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ పని మానిపించేసి అందరిని మళ్ళీ సేవలో నిమగ్నం చేసి, అంతేనా, అందరూ మళ్ళీ మందిర్లోకి వచ్చి పనిచేసేటట్టుగా, ఎవడు పనివాడు మరి ఎవరికి దేవుడు అప్పగిచ్చిన పని వాళ్ళు చేసేటట్టుగా, వాళ్ళందరినీ ఇతను పోషించేటట్టుగా, వాళ్ళందరికీ ఇతను జీత బత్యాలు ఇచ్చేటట్టుగా, ఆ విధంగా మొత్తానికి రాజ్యాన్ని సెటప్లో తీసుకొచ్చాడు ఇసుకే రాజు. మరి ఇలా చేస్తే దేవుడు మెచ్చుకోడా? దేవుడు కాపాడ్డా? మరి ఈ రోజుల్లో సేవకుని ఎవడు పట్టించుకుంటున్నాడు చెప్పండి? ఎంప్లాయీస్ ఉంటారు, బిజినెస్ వాళ్ళు ఉంటారు, నెలకు ఒక్కొక్కడికి ₹1,00,000 వచ్చినా వాడు సాలంతల్లా. మరి పాస్టర్ గారి పరిస్థితి ఏంటని ఆలోచించి ఎవడు ఉండడు? పాస్టర్ గారు కొన్నిసార్లు సిటీలో పర్ల, పల్లెటూరులో అయితే కొంతమంది పాస్టర్లు కానీ ఇంటికి అద్దె కట్టలేకపోతున్నారు, కరెంటు బిల్లు కట్టలేకపోతున్నారు, పిల్లలకు ఫీజు కట్టలేకపోతున్నారు, కానీ వాళ్ళని పట్టించుకుంటే ఎవడు ఉండడు. వీళ్ళకి మాత్రం మరి నెలకి 50,000 1,00,000 జీతాలు వచ్చిన వాళ్ళకి చాలవు.
వీళ్ళేం బాగా లగ్జరీ చేస్తారు, పిల్లల్ని బాగానే చదివించుకుంటారు. మరి ఈ సేవకుల దగ్గరికి వచ్చేలేకే వాళ్ళు వచ్చి వీళ్ళ కోసం ప్రార్థన చేయాలా, హాస్పిటల్కి రావాలా, ఇంటి చుట్టూ తిరగాల, వాక్యాలు చెప్పాలా, వాళ్ళు మాత్రం వీళ్ళు పట్టించుకోరు. ఆలోచించాలి కదండి. ఒక సేవకుడు అన్నప్పుడు ఏంటి, మన ఆత్మీయ తల్లిదండ్రులు, మన పిల్లలు మనం ఎలా చూసుకుంటాం, మన తల్లిదండ్రులు మనం ఎలా చూసుకుంటామో సేవకులు అంతకంటే బాగా చూసుకోవాలి. సంఘ కాపరిని బాగా చూసుకోవాలి. ఎందుకంటే అరే మన కోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా, మన కోసం వాళ్ళు ఉపవాసాలు ఉంటారు, మన గృహాలు దర్శిస్తారు. రేపు హాస్పిటల్కి వెళ్తే వాడు తప్ప ఎవడు రాడు చూడటానికి, లేకపోతే ఏదైనా కార్యక్రమాలంటే పరిగెత్తుకొని వస్తారు. మన బాగోగులు చూసేది వాళ్ళు. మన స్నేహితులేమో ఎప్పుడుకో వస్తారు, రక్త సంబంధులేమో దూరంగా వెళ్ళిపోతారు. మనల్ని పట్టించుకునే వాళ్ళేమో సేవకులు. మరి సేవకుడు మన కోసం ఉన్నప్పుడు మనం వాళ్ళ కోసం ఏం చేస్తున్నామనే బుద్ధి జ్ఞానం విశ్వాసులకు ఉంటుందా? వాళ్ళే మన కోసం ఆలోచిస్తారు, మరి మనమేం ఆలోచిస్తున్నామరా అని. ఇప్పుడు వీళ్ళు పెళ్ళిళ్ళు అయితే లక్షలు ఖర్చు పెడతారు, పండుగలు అయితే ఖర్చు పెడతారు. మరి అలాంటప్పుడు సేవకుడు ఏమైనా గుర్తొస్తాడు వీళ్ళకే? మరి సేవకుడు మనిషి కాదా? సేవకుడు బతకొద్దా? సేవకుడు పిల్లలకు ఖర్చులు ఉండవా? సేవకుడికి ఆరోగ్య పరిస్థితులు ఉండవా? ఆర్థిక పరిస్థితులు ఉండవా? అవి విశ్వాసాలు ఆలోచిస్తారా? ఆలోచించరు. అందుకని దేవుడు ఏం చేస్తాడు, అరే నీ తెక్క బలే ఉంది కదరా అని చెప్పి ఈ విశ్వాస సంవత్సరం అంతా ఒక 4-5 లక్షలు సంపాదించాలి, బెడ్ ఎక్కుతాడు, హాస్పిటల్ పెట్టేస్తాడు మొత్తం. ఎందుకంటే మనోడు పిసినారు కదా, పిసినగొడ్డు సంఘానికి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు. కనుక దేవుడికి ఇవ్వకుండా దాచిపెట్టి తీసుకెళ్ళి హాస్పిటల్కి పెట్టి, డొనేషన్కి పెట్టి, కట్నాలకు పెట్టి, అంటే వేస్ట్ ఖర్చులకు వెళ్ళిపోతాయి. అది కరెక్ట్ కాదు. ఇస్కేరాజుకి ఎంత మంచి మనసు చూసారా? దైవ సేవకుల పట్ల ఒక మంచి హృదయం కలిగినవాడు, విశాలమైన దృక్పథం కలిగినటువంటి వాడు. దైవ సేవకుల యొక్క బాధలు అర్థం చేసుకున్నాడు. ఏదో తన రాజ్య పరిపాలన, తన యుద్ధాలు, తన పరిపాలన, తన చట్టాలు చెత్త కాదు. దైవ సేవకుల గురించి ప్రాక్టికల్గా ఆలోచించినటువంటి మనిషి అతను. మరి వాళ్ళకు భార్యలు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు ఉండవా, ఆరోగ్య పరిస్థితులు ఉండవా, పోషణ ఉండొద్దా? మరి వాళ్ళని ఎవరు చూస్తారు? మరి కానుకలు వస్తాయో రావో? మరి మా నాన్న ఎల్లగొట్టాడు, ఏంటి పరిస్థితి? సో ఆ విధంగా ఇస్కేరాజు ఏం చేశాడు, మొత్తాన్ని పిలిపించి పడేసి, నాయనా ఈ రోజు నుంచి ఎవరు డ్యూటీలో వాళ్ళకి మీ అందరికి పోస్టులు ఇచ్చేస్తున్నాం, మీకు రేపటి నుంచి జీతాలు, నెల 1వ తారీఖే మీకు జీతాలు ఇచ్చి పడేస్తాం. చక్కగా ప్రశాంతంగా సేవ చేయండి, దేవుని మందిరాన్ని అభివృద్ధి చేయండి, మన ఇశ్రాయేల్ జాతిని బాగు చేయండి, దేవుని సంతోషపెట్టండి, అందరికి మంచిగా వాక్యాలు బోధించండి, ప్రార్థన చేయండి అని చెప్పి సేవకులు మొత్తాన్ని సెటప్ చేశాడు. అది ఇస్కేరాజు పద్ధతి. సో ఎక్కడికి వచ్చింది వ్యవహారం? 4 సేవకుల గురించి చూశాడు. 5వది ఏంటంటే, అతని యొక్క జీవిత చరిత్ర అంతా మీరు చదివితే 5వ పాయింట్ మీకు ఏం దొరికిందంటే, అతని జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడ్డాడు. దేవుని చిత్తము చేయుట. 1 దేవుడు, 2 దేవుని వాక్యం, 3 దేవుని మందిరం, 4 దేవుని సేవకులు, 5 దేవుని చిత్తం. ఇది అసలు లెక్క. ఆత్మీయ జీవితం యొక్క ఆనవాలంటే అవి. 5వది ఏంటంటే దేవుని చిత్తం. దేవుడు ఏది చెబితే చేయటమే, ప్రవక్త ఏది చెబితే జీవితమే, సేవకుడు వచ్చి ఎలా చెప్తే అలా చేయటమే. అంటే దేవుని చిత్త ప్రకారం చేశాడు. తన సొంత చిత్తం కాకుండా, ఇతరుల చిత్త ప్రకారం కాకుండా, లోక జ్ఞానముతో ఆలోచించకుండా, ధనాపేక్షతో ఆలోచించకుండా, స్వార్థంగా ఆలోచించకుండా, మిడిమిడి జ్ఞానాన్ని ప్రదర్శించకుండా, గర్వంగా లేకుండా, దేవుని చిత్తం ఏమిటి, ఈ విషయంలో దేవుడు ఏం చేయమంటున్నాడు, ఈరోజు ఏం చేయాలా, ఈ పని చేయాలా వద్దా, ఈ వస్తువు కొనాలా వద్దా, ఈ స్థలానికి వెళ్ళాలా వద్దా, ఇది తినాలా వద్దా, ఇలా ఉండొచ్చా ఉండకూడదా అంటే ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని తీసుకొని ముందుకెళ్ళటం. ఇస్కియారాజు దేవుని చిత్తాన్ని చేయటాన్ని ఒక లైఫ్ స్టైల్గా చేసుకున్నాడు. దట్ ఈస్ హిజ్ లైఫ్ స్టైల్, గాడ్స్ ప్లాన్. దేవుని చిత్తమే జీవితంలో ఒక భాగం అయిపోయింది అంతే. అదేమైనా కానీ దేవుడు యుద్ధానికి వెళ్ళమంటే వెళ్తాడు, నోరు మూసుకొని ఉండమంటే ఉంటాడు, పలానా ఊరు వెళ్ళమంటే వెళ్తాడు, అలా ఆగిపోమంటే ఆగిపోతాడు, ఇలా ఉండమంటే అలా ఉంటాడు, అలా ఉండమంటే అలా ఉంటాడు. అంటే దేవుని చిత్తం. అంటే దేవుడు చిత్తం ప్రకారం దేవుడి గీత దాటిపోవటానికి లేదు. ఈరోజు క్రైస్తవులు అదే నేర్చుకోవాలి. మన సొంత పెత్తనాలు చేయకూడదు, సొంత జ్ఞానాన్ని ప్రదర్శించకూడదు, వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు మనం కన్ఫ్యూజ్లో పడకూడదు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి ప్రార్థనాపూర్వకంగా. దేవుడు నీకు స్వరం ద్వారా మాట్లాడతాడా, దర్శనం ద్వారా మాట్లాడతాడా, లేక సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు వాక్యం ద్వారా మాట్లాడతాడా, మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడా? దేవుడు ఎట్టోగట్ట మాట్లాడతాడు. నీ మనస్సాక్షి ద్వారా దేవుడితో చెప్పొచ్చు, దైవ సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు వాక్యంలో చెప్పొచ్చు, కొన్నిసార్లు ఈ స్వరం వినిపించవచ్చు, లేకపోతే నీకు ఒక దర్శనం రావచ్చు, నీకు ఒక వాగ్దానం రావచ్చు. అంటే నువ్వు ప్రతిదీ చేసేది అది దేవుడి చిత్త ప్రకారం ముందుకెళ్ళాలి.
దేవుని బిడ్డ అనేవాడు దేవుని చిత్త ప్రకారం ముందుకెళ్ళాలి, దేవుని చిత్త ప్రకారం అడుగులేయాలి, దేవుని చిత్త ప్రకారం అతను ట్రాక్లో వెళ్ళాలి. అంతేగాని లోకస్తులందరూ పోతున్నట్టు నేను పోతానంటే ఎట్ట పోతాను? వాళ్ళు పోయినట్టు వీళ్ళు పోయినట్టు ఇది ట్రెండ్. మనం ట్రెండ్కి సంబంధం లేదు. లేకపోతే ఇది ఫ్యాషన్లు ట్రెండ్లు, ఆ పద్ధతులు కాదు. దేవుని చిత్తం ఏంటి, దేవుడు నా పట్ల ఏంటి, నా పిల్లల పట్ల ఏంటి, నా భవిష్యత్తు పట్ల ఏంటి, నా చదువు ఏంటి, నా జాబ్ ఏంటి, నా పెళ్ళి ఏంటి, నా పిల్లలేంటి. సో నేను ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు, నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. అలాంటి ఆ కాన్సెప్ట్లోకి రావాలి. దేవుని చిత్తం చేయటానికి మన మైండ్ ట్యూన్ చేసుకోవాలి మనం. ఈ విధంగా హిజ్కియా రాజు అయిన వెంటనే ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తం చేయటానికి మొదలుపెట్టాడు. అతనిలో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి, అది మామూలే. మనిషి అన్నాక కొన్ని బలహీనతలు ఉంటాయి. అయితే ఇప్పుడు మనం బలహీనతల గురించి ఆలోచించట్లేదు. బలహీనతల గురించి సపరేట్ చెప్పాలంటే అది ఇంకో ప్రసంగం అయింది, అదే ఇందులో కలపట్లేదు మనం. సో ఇప్పుడు దేవుడు ఇతనికి ఆయుష్కాలం పొడిగించడానికి, ఇతడు విజయవంతంగా రాజ్య పరిపాలన చేయటానికి, రాజ్యాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయటానికి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి అతని జీవితం యొక్క విధానం గురించి మనం ఆలోచిస్తున్నాం. దాన్ని ఈరోజు ఒక ఉదాహరణగా తీసుకొని, ఒక సవాలుగా తీసుకొని, దేవుని బిడ్డలమైన మనం, స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా ఎవరైనా కావచ్చు, మనం ఎలా ఉంటున్నాం ఈ రోజుల్లో? రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అయింది, ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, మనకు బైబిల్ బాగా తెలుసు, బైబిల్ నాలెడ్జ్ ఉంది, మనకు ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి. సో దేవుడు కూడా కృప చూపిస్తున్నాడు. కానీ మనం ఎలా ఉంటున్నాం అనేది అర్థం చేసుకొని ఈ హిజ్కియా రాజులాగా మనం ఉండాలని, అప్పుడు దేవుడు మనకు తోడుకుంటాడు, దేవుని యొక్క దీవెని మనం పొందుకుంటాం. కాబట్టి ముగింపులు అర్థం చేసుకోండి. ఫస్ట్ ఏం చేయాలా? మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. దేవుడు తర్వాత ఎవరైనా సరే, అది ఏదైనా కానీ ముందు నాకు దేవుడు అనేటువంటి ఆలోచనకు రావాలా. రెండవది దేవుని వాక్యాన్ని బాగా చదవండి, వాక్యాన్ని వినండి, వాక్యం ప్రకారం చేయటానికి ఆలోచించండి. అది ఇదిగో వాక్యంలో ఇలా ఉంది కాబట్టి నేను ఇలా ప్రవర్తించాలి. లాభం వచ్చిందా నష్టం వచ్చిందా మనకు అనవసరం, వాక్యం ప్రకారం జీవిస్తాం. మూడవది ఏంటంటే దేవుని మందిరం, ఇది దేవుడు నాకు ఇచ్చిన మందిరం, ఇది దేవుడు నాకు ఇచ్చిన సంఘం, ఇది దేవుడు నాకు ఇచ్చిన సహవాసం, ఇది ఆరాధన. సో నేను ఆరాధన కరెక్ట్గా ఉండాలా, నేను మందిరంలో ఉండాలి, నేను సంఘంలో సభ్యుడిగా ఉండాలా, నేను సంఘంలో స్థిరంగా ఉండాలా, అది చూసుకోవాలా. నాలుగవది దేవుని సేవకుడు, దేవుని మందిరం, దేవుని సంఘం తర్వాత దేవుని సేవకుడిని మనం గమనించుకొని ఆయన్ని సంతోషపెడుతూ, ఆయనకి లోబడి, ఆయన్ని పోషించుకుంటూ, ప్రతి అవసరతల్లో సహాయపడుతూ, మన కుటుంబ అవసరతలు మనం ఎలా తీర్చుకుంటామో మరి సేవకులు కూడా మనుషులే కనుక వారికి కూడా అవసరత ఉంటాయి. అది మనం గమనించుకొని ముందుకెళ్ళిపోవాలి. ఇక చివరిగా ఏంటంటే అన్ని విషయాలు దేవుని చిత్తం, గాడ్స్ ప్లాన్ ఏంటి, ఈ విషయంలో దేవుని చిత్తం ఏంటి, ఆ విషయంలో దేవుని చిత్తం ఏంటి, అట్లాగే మనం ఆలోచించి మరి దేవుని చిత్త ప్రకారం ముందుకెళ్ళినప్పుడు ప్రియులారా ఆ జీవితం విజయవంతంగా ఉంటుంది, అదొక ప్రత్యేకత కలిగి ఉంటుంది, అది ఇతరులకు మాదిరికరంగా ఉంటుంది. అప్పుడు మనము మన కుటుంబం దీవించబడతాం, మనం ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాం. అలాగ హిజ్కియా రాజు ప్రవర్తించాడు. అయితే ఒకరోజు అతనికి మరణకరమైన జబ్బు వచ్చింది. మనం అనుకున్నట్టుగానే యెషయా ప్రవక్త వచ్చి నువ్వు చనిపోతావు నాన్న, నీళ్లు చక్కబెట్టుకోమని చెప్పాడు. వెంటనే అతడు గోడ తట్టు ముఖం త్రిప్పుకొని కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేశాడు. అయ్యా, నేను యథార్థత కలిగి సత్యమును అనుసరిస్తూ నీ ఎదుట ఎట్లా ఉన్నానో ఒకసారి చూసుకోయ్యా, నన్ను ఒకసారి గమనించయ్యా, నన్ను క్షమించయ్యా, గమనించుకయ్యా, కాపాడయ్యా అన్నప్పుడు అతడు ప్రార్థన చేసి ఆమేన్ అనకముందే ప్రవక్త మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. ప్రవక్త చెప్పెళ్ళాడు నువ్వు చనిపోతావని, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాడు. అతడు ఆమేనని కళ్ళు తెరవకముందే యెషయా ప్రవక్త వచ్చి మళ్ళీ నిలబడి అయ్యా దేవుడు నీకు ఆయుష్కాలం పొడిగించాడు, దేవుడు మళ్ళీ భూమి మీద నుంచుతున్నాడు, నీతో పని జరిగించుకుంటాడు, సూపర్, ఓకే పో అని చెప్పి వెళ్ళిపోయాడు. సో హిజ్కియా రాజు విజయవంతంగా తన జీవితాన్ని ముగించుకున్నాడు, తన కుటుంబాన్ని చక్కగా చేసుకున్నాడు, రాజ్య పరిపాలన చక్కగా చేసుకున్నాడు, అనుకున్నట్టుగా ఆశీర్వాదాలు పొందాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి వ్యక్తిగా నిలిచిపోయాడు. సో డియర్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. మనం ఉన్నా చనిపోయినా మన జీవితాలు చెరగని ముద్రలుగా ఉండిపోవాలి, మనం గుర్తుగా ఉండిపోవాలి. ఈ లోకంలో మనం బ్రతికే బ్రతుకు అది దేవునికి అంగీకారంగా అనుకూలంగా ఉండాలి. సో ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు హిజ్కియా రాజు జీవిత చరిత్రగా బాగా చదవండి, మీకు అర్థమైంది. సో ఈ లోకంలో మనం ఎలా జీవిస్తున్నాం అనేది చూసుకొని ఇప్పుడు దాకా ఏదో నామకార్థ క్రైస్తవులుగా కాకుండా, లోకంలో కలిసిపోయే పరిస్థితి కాకుండా ఒక ప్రత్యేకత కలిగి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. రేపు మనం పరలోకానికి వెళ్ళాలి, యుగయుగాలు ఆయనతో ఉండాలి కనుక ఆయన చెప్పినట్టుగా జీవిస్తూ ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఎస్, అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. రైట్, ప్రార్థన చేద్దాం.
అందరూ ఒక 2 నిమిషాల కళ్ళు మూసుకోండి, మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈరోజు సూటిగా నాతో మాట్లాడినట్టుగా నాకు అనిపించింది నాయన. కొన్ని వందల ప్రసంగాలు విన్నాను, కానీ ఒక వెరైటీగా, సింపుల్గా, అసలు నేను ఎలా ఉండాలో ఒక సిస్టమేటిక్గా ఈరోజు నాతో మాట్లాడావు ప్రభువా. చాలా చక్కగా సులభంగా అర్థమయ్యేటట్టుగా నాతో మాట్లాడావు ప్రభువా. ఎన్ని ప్రసంగాలు నేను వింటున్నాను, అయినా ఈరోజు స్పెషల్గా నాతో మాట్లాడావు. నేను ఎలా బ్రతకాలో, ఎలా ఉంటే నాకు ఆశీర్వాదం వస్తుందో, నన్ను బ్రతుకిస్తావో, నేను ఇతరులకి దీవెనకరంగా ఉంటానో నాకు తెలియపరిచావు నాయన. హిజ్కియా రాజు జీవితాన్ని ఒక ఉదాహరణగా ఉంచావు నాయన. అలా బ్రతుకుతానికి నాకు సహాయం చేయండి అయ్యా. ఈ రోజు నుంచి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మొదలు పెడతానికి సహాయం చేయండి అయ్యా అని మీ మనసుల్లో ప్రార్థన చేసుకొని ప్రియులారా, మన కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభు, మన కోసం రక్తం కార్చిన యేసు ప్రభు, మనల్ని రక్షించిన యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, మన కోసం చేతులు చాపి పిలుస్తున్నాడు. ఆయన కోసం మనం బ్రతకాలని కోరుతున్నాడు, ఆయన పిల్లలుగా మనం జీవించాలని కోరుతున్నాడు. అలా ఉండటానికి మనం ఆలోచన చేసి అలా మన జీవితాన్ని కొనసాగించుకుంటే మంచిది. ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపు చేయమని మనం చేస్తున్నాం. ఈరోజు మాతో వ్యక్తిగతంగా ప్రత్యేకంగా సూటిగా తేటగా మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని మా జీవితాంతం గుర్తుపెట్టుకొని అనుసరించడానికి సహాయం చేయండి, మాలో ఫలించినట్లుగా చేయండి ప్రభువా. ఈరోజు ఆరాధన ఘనంగా జరిగిస్తూ వచ్చినందుకు మీ స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. మనందరి పక్షాన దైవజనులకు వందనాలు చెప్దాం. హల్లెలూయా.